Hi, hello, namaste, welcome to Sri Bala Stories. Today, the Western scientific progress has physically united the world. It has not only got rid of the space factor, has also equipped the various countries of the world with deadly arms. But they have not yet learned the art of knowing and loving one another. If we want to save humanity at this most critical juncture, the only option is the Indian approach. అంటారు డాక్టర్ ఆర్నాల్డ్ జోసెఫ్ టాయిన్బీ. 2014 సంవత్సరం నుండి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ పాటిస్తున్నాయి. భారతదేశం అంతటా కూడా విశేషంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంతటి మహత్తర దినోత్సవం సందర్భంగా యోగాకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఒకరు యోగీశ్వరేశ్వరుడు, ఒకరు ఆదియోగి. హరిహరులిద్దరూ మానవుని అంతర్గత పరివర్తనకు మార్గం చూపారు. హిందూ యోగ సంప్రదాయంలో ఆదియోగిగా కొలవబడిన శివుడు మానవ శరీర పరిమితులను దాటి అత్యున్నత స్పృహను ఎలా చేరుకోవచ్చో ప్రపంచానికి పరిచయం చేసినవాడు. శ్రీకృష్ణుడు సమస్త యోగ మార్గాలకి బోధకుడు. భగవద్గీతలో ఆయన మానవాళికి పరిపూర్ణమైన జీవన విధానాన్ని, మోక్ష సాధనను యోగం ద్వారా వివరించారు. భక్తి, కర్మ, జ్ఞాన యోగాల ద్వారా మానవుడు ఉన్నతంగా ఎదిగి భగవత్ సాక్షాత్కారం పొంది ఆత్మ పరమాత్మల గురించి వివేకం, జ్ఞానం సంపాదించి సంసార బంధనాల నుంచి విముక్తి పొందుతాడు అని శ్రీకృష్ణుడు బోధించాడు. ప్రాచీన ఋషుల ద్వారా ఒకరి దగ్గర నుండి మరొకరికి అందుతూ వచ్చింది ఈ యోగ సాధన. యోగ విద్యకు ప్రథమ శాస్త్రకారుడు పతంజలి మహర్షి. ఈయన రచించిన యోగ సూత్రాలు భగవద్గీతతో సమానంగా ప్రసిద్ధి చెందాయి. అప్పటికే 1700 ప్రత్యేక యోగాలుగా ఉన్న యోగాను 200 సూత్రాలుగా పతంజలి వర్గీకరించి అందరికీ ఆచరణయోగ్యంగా గ్రంథస్థం చేశాడు. ఆధునిక యోగ పితామహుడుగా పిలువబడ్డ పతంజలి మహర్షి ఆదిశేషుడు అవతారమని, మానవాళికి మార్గనిర్దేశం చేయడానికి వచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి. భూమిపై యోగ విద్యను నేర్చుకోవాలని మునులు ఆదిశేషుణ్ణి ప్రార్థిస్తే ఆయన చిన్న పాము రూపంలో ఆకాశం నుండి గోణిక చేతుల్లో పడ్డాడు. కాశ్మీర ప్రాంతంలో గోవర్ధన గ్రామానికి చెందిన గోణిక అనే శివభక్తురాలు శివుడే భర్త అని భావించి కన్యగా ఉండిపోయింది. సూర్యుడికి అర్ఘ్యమిస్తూ సద్గుణవంతుడైన పుత్రుణ్ణి ప్రసాదించమని ప్రార్థించడంతో సూర్యుడి సంకల్పంతో ఆదిశేషుడి అంశ ఆ జలంలో ప్రవేశించి యోగి రూపంలో ఉన్న బాలకుడిగా ప్రత్యక్షమయ్యాడు. విషయం గ్రహించిన గోణిక ఆ బాలుడికి పతంజలి అని పేరు పెట్టి పెంచుకోసాగింది. తల్లిలాగే అతను శివభక్తుడయ్యాడు. ఆవిడ ఆదేశంతో దక్షిణ భారతానికి వెళ్ళి సముద్ర తీరంలో శివుడికై తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. విశ్వరూపం చూపించాల్సిందిగా పతంజలి అడిగాడు. చిదంబరంలో తన నాట్యాన్ని దర్శించమని శివుడు చెప్పగా పతంజలి అక్కడికి వెళ్ళి నటరాజు నృత్యం చూసి స్వామిని సేవించుకున్నాడు. పతంజలి మహర్షి మనిషిలా శిరస్సు, సర్పరూపంలో శరీరం కలిగిన వాడని పురాణాలు వర్ణిస్తున్నాయి. ఆదిశేషుడి అపరవతారం పతంజలి మహర్షిని వ్యాస మహర్షి పేర్కొన్నాడు. తిరుచి దగ్గర గల తిరుపత్తూరులో పతంజలి మహర్షి జీవసమాధి ఉంది. పతంజలి మహర్షి యోగ జ్ఞానాన్ని అందించడానికి వింధ్య పర్వతాలకు దక్షిణంగా 1000 మంది శిష్యులకు బోధ చేశాడు. అయితే బోధన పూర్తయ్యే వరకు తనకు శిష్యులకు మధ్య తెర ఉండాలని, ఎవరూ దాన్ని తెరవకూడదని షరతు విధించాడు. ఒక శిష్యుడు కుతూహలంతో తెర తొలగించాలని ప్రయత్నిస్తే పతంజలి తన యోగశక్తితో వారిని భస్మం చేశాడని, తర్వాత వారిని అనుగ్రహించాడని అంటారు. మానసిక ప్రశాంతత కోసం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగాలు, యోగ సూత్రాలు పతంజలి అందించాడు. యోగం, వ్యాకరణం, ఆయుర్వేదాల్లో ప్రవీణుడైన పతంజలికి చెందిన శ్లోకం యోగ సాధకులు తప్పనిసరిగా చదువుకోవాల్సింది. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అంటే యోగం ద్వారా మనసులోని మలినాలను, వ్యాకరణం ద్వారా వాక్కులోని దోషాలను, వైద్యం ద్వారా శరీరంలోని రోగాలను తొలగించిన పతంజలి మహర్షికి నమస్కరిస్తున్నాను అని అర్థం. మానవులు సత్వ, రజస్, తమో గుణాలను అధిగమించి క్రమశిక్షణతో జీవితం గడపాలి. 1893లో షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించడానికి అమెరికా వెళ్ళిన స్వామి వివేకానంద తన ఉపన్యాసాల్లో
హిందూ మత ఔన్నత్యం గురించే కాకుండా యోగాపై కూడా వివరంగా చెప్పారు. అక్కడ ఆయన ఆవిష్కరించిన రాజయోగ గ్రంథం యోగాపై ఆసక్తిని పెంచింది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో తిరిగి కలిపే విధానమే యోగం. మనం భగవంతుడి నుంచి వేరుపడ్డట్టుగా కనబడినప్పటికీ మనం ఎరుకతో ఆయనతో తిరిగి ఐక్యమవ్వాలి. భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలో, ఆయన నుంచి వేరుపడేటట్టుగా చేసే మాయలో నుండి ఏ విధంగా లేవాలో యోగం మనకు నేర్పుతుందంటారు పరమహంస యోగానంద. ఆయన ప్రచారం చేసిన క్రియాయోగం మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపచేసి ఆక్సిజన్తో నింపే ఒక మానసిక శారీరక ప్రక్రియ. మెదడులోనూ వెనుబాములోనూ ఉన్న కేంద్రాన్ని నవశక్తితో నింపడానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయి. ఒంట్లో కలుషరక్తం జమ కాకుండా ఆపి యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కానీ ఆపేయడం కానీ చేస్తాడు. ప్రగతి సాధించిన యోగి తన శరీర కణాలని శక్తిగా మార్చేస్తాడు అంటారు మానవుడి నిత్యాన్వేషణ అనే గ్రంథంలో యోగానంద. యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ద్వారా ఈ విధానం దేశదేశాల్లోనూ వ్యాపించింది. అమెరికాలో 4 వైపులా పర్యటిస్తూ యోగానంద తన ఉపన్యాసాల ద్వారా ప్రచారం చేశారు. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్లో 1934 నవంబర్ 11న నెలకొల్పబడింది. సుమారుగా 62 దేశాల్లో ఈ కార్యాలయం శాఖలున్నాయి. అనేక మంది యోగాని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. యోగా అనగానే ఆసనాలను అనుకుంటారు, కానీ శారీరక మానసిక క్రమశిక్షణకి ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామాలు అవసరం. యోగా వల్ల అనేక రుగ్మతలు నయం చేయవచ్చని దేశ విదేశాల్లో డాక్టర్లు, శాస్త్రవేత్తలు నిరూపించారు. సైనికులకు కూడా యోగ సాధన వల్ల శక్తి సమకూరుతుందని చెప్తున్నారు. ఒత్తిడి దూరమై ఆరోగ్య సమస్యలను తగ్గించి ఆనందం కలిగించే యోగాని అనేక మంది ఆచరిస్తున్నారు. అన్ని ప్రయోజనాలు కలిగిన యోగాని మనము నేర్చుకుందాం, అభ్యసిద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.